పవన్ కళ్యాణ్ వాళ్ళు వెళ్ళి సీఎంని కలిపారు కదండి, ఉద్దానం సమస్య. ఎవరైనా కలవచ్చు ముఖ్యమంత్రిని, దాన్ని మేము కూడా వాళ్ళు కలుస్తారు. అంటే ఉద్దానం సంబంధించి కిడ్నీ సమస్య పైన మేము కూడా స్పందించాం. నేనే డైరెక్ట్గా దాదాపు 10 ఊర్లకు పోయి దాన్ని ఎక్స్పోజ్ చేశాను. పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి దాన్ని ఎక్స్పోజ్ చేశాడు. అదే ప్రభుత్వం స్పందించి దానికి కావాల్సిన రెమెడీస్ తీసుకుంటా ఉంది. ఆ సందర్భంగా కలిసి ఉండొచ్చు. అట్లా కలవడం వల్ల పెద్ద నష్టం ఉంటుంది అనుకున్నది. ఎవరైనా కలవచ్చు, ప్రతిపక్షాలు కలవచ్చు, స్నేహితులు కలవచ్చు. అందులో కిడ్నీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇది అందరం చేసే పోరాటం కాబట్టి ఆ క్రమంలో వాళ్ళు కలిసినా కూడా మనకేం అభ్యర్థం చెప్పాల్సిన పని లేదు. రాజకీయాలు ఏమైనా ఉంటే దాన్ని ఆలోచించాలి. ఏమున్నాయో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ ఒకవైపు నేనే పోటీ చేస్తున్నాను, కొత్త రాజకీయ పార్టీ పెడతా అంటున్నాడు. అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తా ఉంది సార్, పవన్ కళ్యాణ్ పార్టీలో చేస్తారు, టీడీపీలో ఆయన ఆ విధంగా చేస్తే ఆయన ఇష్టం. అది ఆయన సొంత పార్టీ పెట్టుకోవచ్చు, ఇంకొక పార్టీలో చేరచ్చు, అది వాళ్ళ హక్కు. అది వాళ్ళు చేయాలంటే మాత్రం మేము అభ్యంతరం పెట్టాల్సిన పని లేదు. మా వైపు మేము చూసేది ఏంటంటే ఈ టీడీపీ బీజేపీ కలిసి పరిపాలన సరిగ్గా సాగించడం లేదు. ప్రజలకు ఇచ్చిన హామీని పోగొడతా ఉన్నారు. వాగ్దానం ఆడంబరం తప్ప అవినీతి పెరిగిపోతూ ఉంది. ల్యాండ్ మాఫియా పెరుగుతూ ఉంది, ఇసుక మాఫియా పెరుగుతూ ఉంది. ఈ మాఫియా గ్యాంగులంతా వ్యతిరేకంగా పోరాటం సాగిస్తారంటే దీన్ని వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం చెప్పేసి మేము చేస్తున్నాం. అట్లా వ్యతిరేకంగా నిలబడే వాళ్ళు సహజంగా రాజకీయాల్లో ఉంటే మంచిది అని నా ఉద్దేశం తప్ప పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు, ఈరోజు ఏం చేస్తున్నాడు, రేపేం చేయబోతున్నాడు, ఆయన తరపున ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా ఉండాల్సిన పని లేదు. ఆయన ఏం చేసుకుంటారో ఆయన ఇష్టం. అంతిమంగా రాజకీయాల్లో వచ్చే అవసరాన్ని బట్టి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం సానుకూలంగా ఉంటే స్వాగతిస్తాం, వ్యతిరేకిస్తే ఆయన కూడా తారదిస్తాం. నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. నంద్యాల మేము పోటీ చేయడం లేదు, మాకు అట్లాంటి తోత లేదు. కాబట్టి ఆ రెండు ఏ రాయితం పళ్ళుడు కొట్టుకోవడానికి దాని నుంచి వచ్చినాడు. అందరూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ పోటీ చేసి ఆయన దీనిలో ఉండి దానికి పోయినాడే, దీనిలో ఉండి పోటీ చేసిన దాని నుంచి దీనికి వచ్చిన వాళ్ళే. కాబట్టి అక్కడేమి నీకు ఏ రాయి అయినా ఒకటే పళ్ళుడు కొట్టుకోవడానికి దాని జోలికి మేము పోదలుచుకోలేదు. సార్ వెంకయ్యనాయుడికి ఉపరాష్ట్రపతి పదవి పక్కన పెట్టడానికి ఎస్, ఆయన శేష జీవితం ప్రశాంతంగా హాయిగా గడవడానికి ఉపయోగపడుతుంది. మామూలుగా రాజులు కూడా విశ్రాంతి పెట్టినప్పుడు అడవులకు పోతారు, అరణ్యవాసంలో సుఖశాంతికి పడతారు. ఆ విధంగా ఆయన కూడా ఉపాధ్యక్షుడి పదవి అంటే ఒక ఐసీఐసీ పదవి. అది ఇన్నాళ్ళు కష్టపడ్డాడు కాబట్టి సుఖంగా ఉండదలుచుకున్నాడు. ఉండేయండి, ఏం పోయింది, మీకేం బాధ, ఆయన సుఖంగా ఉంటుంది, మీరు ఎందుకు బాధపడాలా, మీరు ఎందుకు బాధపడాలా, మంచిదే కదా. అవన్నీ ఈరోజు అయిపోయినాయి హామీలన్నీ. ఇక రేపటి నుంచి ఆయన అలాంటి రాజకీయపరమైనటువంటి కామెంట్ మేము చేయదలుచుకోలేదు. ఇప్పటిదాకా మేము చేసాం, అయిపోయింది. ఉపరాష్ట్రపతిగా ఆయన మర్యాద ఆయన కాపాడుకుంటే ఆయన మర్యాద మేము కాపాడడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.